గవర్నర్ ప్రసంగం చూస్తే ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క డాక్యుమెంట్గా పాలసీగా ఉంటుంది. ప్రభుత్వం చేసిన పనులు చేయబోయే పనులు మొత్తం కూడా కూలంకషంగా ఒక పాలసీ రూపంలో తీసుకురావడమే అది మా అందరికీ తెలుసు అధ్యక్ష. కాబట్టి అందులో ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి 28 పేజీలు మొత్తం చూస్తే ఆ యొక్క మొత్తం ప్రసంగాన్ని మొత్తం చదివినా కూడా దానికి ఒక దశ లేదు, దిశ లేదు, అందులో పస లేదు. అధ్యక్ష, చేసింది చాలా ఘోరంతా, చెప్పుకుంది మీరంతా కొండంతా. చాలా విషయాలు చెప్పారు, చాలా ప్రోగ్రెస్ ఉన్నది, చాలా మొత్తం కూడా ట్రాన్స్ఫార్మింగ్ చేస్తున్నాం అని చెప్పి కూడా చెప్పారు. ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మింగ్ చేస్తున్నారు, కానీ నెగిటివ్ డైరెక్షన్లో చేస్తున్నారు అధ్యక్ష, పాజిటివ్ డైరెక్షన్లో కాదు. ప్రభుత్వం ఏర్పడక ముందు పార్టీలు ఖచ్చితంగా తమ యొక్క హామీలు ఇస్తుంటాయి. ఆ హామీలు ప్రజలు అడిగినా అడగకున్నా ప్రజల అవసరాల కోసం ఇస్తుంటాయి. మీరిచ్చిన హామీలు నిజంగానే కొంత టైం ఇవ్వాలనే ఉద్దేశంతో సంవత్సరాల పాటుగా మేము ఎక్కువ మాట్లాడలేదు అధ్యక్ష. మీరు ఎవరు ప్రజలు అడగకున్నా మీరు బాండ్ పేపర్స్ ఇచ్చిండ్రు, నమ్మకం కలిగించడానికి డేట్స్ ఇచ్చిండ్రు, అదేవిధంగా డెడ్ లైన్స్ ఇచ్చిండ్రు, కానీ వాటిని ఇప్పటివరకే అన్ని అంశాల మీద కూడా పదే పదే తప్పిండ్రు అధ్యక్ష. దరిదాపుగా ఇవాళ ఇచ్చిన హామీలలో ఒక 10% మీరు మొదలుపెట్టింది, కానీ ఆ 10%లో కూడా అరకొరగానే ఉన్నాయి తప్ప పూర్తిగా ప్రజలందరూ విశ్వాసం కలిగించే విధంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్క పథకం కూడా ఇప్పటిదాకానైతే పూర్తిగా చేయలేదు అధ్యక్ష. మిగతా 90% హామీలు కూడా ఖచ్చితంగా ఇవాళ చేయలే. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో నేను చదువుకోవడం కానీ లేకపోతే చూస్తే 19 ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఈ తెలంగాణ ప్రాంతానికి ఇప్పటిదాకా 1951 నుంచి వస్తే, ఆ 1951 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 3 ప్రభుత్వాలు వస్తే, ఇన్ని ప్రభుత్వాల్లో కూడా ఇంత అప్రజాస్వామికంగా ఇంత అహంకారపూరితంగా ఉన్న ప్రభుత్వం మాత్రం ఎక్కడ లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అనుభవాలు ఏమితో ఇవాళ అత్యంత తక్కువ కాలంలోనే అప్రతిష్ట మూట కట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వంగా ప్రజలందరూ భావిస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ అనేక హక్కులను ఎవరన్నా నిజంగా ఈ పని చేయలేదని చెప్పేసి ఎక్కడ ఎవరన్నా అడిగితే, గ్రామాల్లో కరెంట్ రాలేదనో పంట ఎండిపోతుందనో ఎవరైనా జర్నలిస్టులు పోయి అక్కడికి అడిగినట్లయితే ఆ జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టే, మహిళా జర్నలిస్టుల కేసులు పెట్టే దుస్థితి మాత్రం ఏనాడు ఏ ప్రభుత్వంలో రాలేదు అధ్యక్ష. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ఏమని అంటే కొట్లాట, సర్పంచులు పెండింగ్ బిల్లులు ఏమంటే కూడా ఇబ్బంది అధ్యక్ష. అరే ఇప్పుడు సార్ లేని ఆ మహిళా జర్నలిస్ట్ పెట్టిన వీడియోను మీరు కూడా సభ ముందు మీరు చూసి అది పనిష్మెంట్ అని ఫీల్ అయ్యి ఒకవేళ పల్లారాజేశ్వర గారి మీద కూడా అటువంటి మాటలు మాట్లాడి ఉంటే వారు ఎటువంటి శిక్ష అవసరం లేదంటే రేపు పొద్దుగాల అటువంటి వీడియో తయారైతే పెద్ద ఇష్యూ కాదు. కాంగ్రెస్ పార్టీకి అయితే పెద్ద తయారు చేయాలంటే పెద్ద ఇష్యూ కాదు, కానీ అటువంటి వీడియోలు కూడా వీళ్ళు సమర్థిస్తే ఎంతకంటే వాళ్ళకు ఉండేటటువంటి ఎటువంటి విచక్షణ కోల్పోయి పూర్తిగా ఫ్రస్ట్రేషన్లు ఉన్నారో అర్థమవుతుంది. అనుభవం గురించి మాట్లాడుతారు. ఎవరికి అనుభవం లేదు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీకి అనుభవం కావాలా? అనుభవం గురించి మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే పెద్ద అనుభవ రాహిత్యంగా పని జరుగుతుంది అంటున్నారు. 14 సంవత్సరాల మొత్తం అణిచివేతకు గురైనాడు. ఎక్కడ అణిచివేతకు గురైనాడు అధ్యక్ష? ప్రజాస్వామ్యమే లేదని చెప్తా ఉన్నారు 14 సంవత్సరాలు. ఇటువంటి పద్ధతి మాట్లాడితే నేను దయచేసి సభకు సంబంధించి గవర్నర్ గారి ప్రసంగం మీద వారు చెప్పమనండి, వారికి విమర్శించదలుచుకున్నది. మేము నెగటివ్ రోడ్లో పోతున్నామంటే మాకే అభ్యంతరం లేదు. గవర్నమెంట్ మేము 14 నెలల్లో మేము ప్రభుత్వం దిశ వేరుగా పోతా ఉన్నది, అవన్నీ మాట్లాడుకోండి. కానీ ఒక మాకు జర్నలిస్టు అంటే గౌరవం ఉంది. జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నడూ కూడా మేము అట్లా సొంత పత్రికలు సొంత టీవీలు పెట్టుకోవాలని ప్రయత్నం ఎన్నడూ చేయలేము. మేము జర్నలిస్టులనే విశ్వాసం అనేది మంచికి మంచి రాయాలి, చెడుగు రాయాలని. ఇక అంత పూర్తిగా భాష మరందరికీ ఒకసారి వీడియో చూస్తే ఆ భాషను ఎవరు వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఆ భాషను చూసినట్టయితే మేము సమర్థిస్తే సభ్యులు ఆ జర్నలిస్టుకి మద్దతుగా మాట్లాడినటువంటి మాట ఉపసంహరించుకోమని చెప్పుకోవడం ఈ సందర్భంగా. ధన్యవాదాలన్నా, మీరు ఒక వారికి సింపతి ఉన్నందుకు. నేను అడిగేది ఏంటంటే అన్న, వారు మాట్లాడింది కాదు, వారు ఎక్కడైతే వారి యొక్క కొన్ని రికార్డ్ చేసి వాళ్ళు చేసినవన్నీ కూడా ప్రజల యొక్క భావాలుగా వచ్చినాయి. ఒకవేళ వాళ్ళు మహిళలు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, 2 మహిళా జర్నలిస్టులని టెర్రరిస్టులు చేసింది కాబట్టి ఆ రేవతి తన్వి యాదవ్ మీద కొద్దిగంత సానుకూలంగా మీరు దయచేసి ఆలోచించి వాళ్ళని విడుదల చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇది ఒక పాలసీ ఉందని చెప్పేసి అనుకుంటే పాలసీ మాత్రం వాళ్ళ మీరు చూడండి అధ్యక్ష ఎట్లా ఉన్నాయి వాళ్ళ ఫోటోలు.